హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసిందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది వచ్చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి కంపెనీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అండి. ఇలాంటి కంపెనీలో ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోవద్దు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది దేనికోసం అంటే డిప్లొమా టెక్నీషియన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్లో ఉన్నవారు అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా అప్రెంటిస్ ప్రోగ్రామ్ కింద ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. ఫిలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వారికి ఏంటంటే ప్రొవైడ్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్లో. అండ్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వారి యొక్క స్కిల్ అనేది పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఇంకా కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. ఇక మనం వీడియోలో ముందు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే విజిట్ చేశారో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నేను మీకోసం మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ అని కూడా తీసుకొస్తాను. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే మీకు తెలిసిన వారు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా షేర్ చేసి హెల్ప్ చేయండి. ఇక మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది చూసుకుంటే వారు 3 విధాలటువంటి బ్రాంచెస్లో కేటగిరీస్ పరంగా వేకెన్సీస్ అనేది విడుదల చేశారు. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వారికి వచ్చేసి 30 పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. వారికి సంబంధించిన బ్రాంచెస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ స్ట్రీమ్ వచ్చేసి డిగ్రీ చేసిన వారికి బీకామ్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి 34 పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక బీఈ బీటెక్ చేసినటువంటి ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 68 పొజిషన్స్ వేకెన్సీస్గా ఉన్నాయి. అందులో వచ్చేసి బ్రాంచెస్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బ్రాంచెస్లో చదివిన వారికి ఈ పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే డిప్లొమా హోల్డర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వారై ఉండాలి. ఇక గ్రాడ్యుయేట్ చేసిన వారైతే ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్స్కి అప్లై చేసేవారు డిగ్రీ చేసిన వారై ఉండాలి. ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్కి అప్లై చేసేవారు మాత్రం డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేసిన వారై ఉండాలి. అండ్ 5 సంవత్సరాల లోపు ఉండాలి వారి యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది. రిజర్వేషన్స్ అనేది చూసుకుంటే రిజర్వేషన్స్ అనేది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అప్లికేబుల్ ఉంటుందని చెప్తున్నారు. స్టైఫండ్ వచ్చేసి అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారంగా రూల్స్ అండ్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ ఏదైతుందో అది మంత్లీ పేమెంట్ కింద స్టైఫండ్ అనేది పేమెంట్ చేస్తారు. ఎలా అప్లై చేయాలి అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తున్నారో వారందరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఈసీఈ, సివిల్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వారు 2 June 2026 నాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ట్రిపుల్ సిఎస్సి అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వారు 3 June 2026 నాడు, గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వారు 4 June 2026 రోజు, అండ్ డిప్లొమా టెక్నీషియన్స్ వచ్చేసి 5 June 2026 రోజు. రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 గంటల లోపు మీరు వచ్చేసి వాకిన్ వెన్యూ అడ్రస్ వచ్చేసి ఉత్సవ్ సదాన్ ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బాలనగర్ డివిజన్లో వచ్చేసి వెళ్ళాల్సి ఉంటుంది. 9 AM వరకు వెళ్ళేసి అక్కడ మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వచ్చేసి ఆధార్ కార్డ్, మీ యొక్క 10th క్లాస్ మెమో, సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ డిప్లొమా సంబంధించినటువంటి సర్టిఫికేట్, మార్క్ షీట్ సెమిస్టర్ వైజ్గా, ఇంకా ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ డిప్లొమా, మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఉంటే మాత్రం దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఒక సెట్ ఆఫ్ ఫోటో కాపీ, జిరాక్స్ కాపీ ఆఫ్ ఆల్ అబోవ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. దాంతోపాటు
పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది కూడా మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ అనేది కంప్లీట్గా మెరిట్, మీకు వచ్చిన డిప్లొమా, డిగ్రీలో, ఇంజనీరింగ్లో వచ్చినటువంటి ఏదైతే మెరిట్ ఉంటుందో దాని ప్రకారంగా షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది మాత్రం కండక్ట్ చేయరని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే ఈ డేట్స్లలో వెళ్తున్నారో వారు ఖచ్చితంగా ఒరిజినల్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళిన వారు మాత్రమే అప్లై అవ్వటానికి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లారో వారు ఎలిజిబిలిటీ అనేది ఉండదని చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ సంబంధించింది allindia.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు 30th June 2026 రోజు పబ్లిష్ చేస్తారు. దాంతోపాటు ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా కన్ఫర్మేషన్ ఈమెయిల్స్ అనేది పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి 27th July 2026 నాడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే జాయిన్ కారో వారు ఇంట్రెస్ట్ లేదని తెలుసుకుంటారు. ఎవరైతే క్యాండిడేట్స్ వాకిన్కి వస్తున్నారో వారందరూ కూడా వారి యొక్క ఓన్ అరేంజ్మెంట్స్ అండ్ అకామిడేషన్ సంబంధించిన, ట్రావెలింగ్ సంబంధించిన అన్నీ కూడా వారే ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఎటువంటిది ప్రొవైడ్ చేయదని చెప్తున్నారు. మీకు ఒకవేళ ఫర్దర్ క్వైరీస్ కానీ క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఈమెయిల్ ఐడి ఇచ్చారు. దాంతోపాటుగా ఫోన్ నెంబర్ అనేది కూడా ఇచ్చారు. మీరు కాల్ చేసుకొని కూడా కనుక్కోవచ్చు. ఇక మనం వీడియోలో ముందుగా వెళ్తే నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ చూడాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ allindia.co.in అనేది అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా వార్నింగ్ పాపప్ అనేది వస్తుంది. దాంట్లో మీరు కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత మీరు వచ్చేసి కెరీర్ సెక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది వచ్చేసి 11th May రోజు పబ్లిష్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి డ్యూ డేట్స్ ఏవైతే ఉన్నాయో అది 1st June ఉంటుంది. దాని తర్వాత మీకు నోటిఫికేషన్లో చెప్పిన డేట్స్ ప్రకారంగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఆ ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు అన్నీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, వాకిన్కి వెళ్తున్నారో వారు ఖచ్చితంగా నోటిఫికేషన్ మాత్రం చదివి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.